హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది డిశ్చార్జ్ అంటే వదిలిపెట్టు, రిలీజ్ చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ డిశ్చార్జ్ ఎ డెట్, అ కాంట్రాక్ట్ ఆర్ అన్ ఎంప్లాయీ. ఇదొక అర్థము. అంటే ఇంకొకటి ఏంటంటే, కోర్టు ఈ వ్యక్తి తప్పు చేశాడా లేదా అని చెప్పి ఎవరైతే నేరారోపణ మోపబడిందో ఆ వ్యక్తిని కోర్టు ముందుకు తీసుకొచ్చినప్పుడు అతన్ని అడుగుతుందన్నమాట, నువ్వు ఈ నేరం చేసావా అంటే లేదు నేను చేయలేదు అంటే కోర్టు అన్నీ తన దగ్గరకు వచ్చిన డాక్యుమెంట్స్ ఎవిడెన్స్లు అన్నీ చూసుకొని అవును నిజంగా ఈ వ్యక్తి చేయలేదు అని చెప్పి అతని మీద ఛార్జెస్ ఏమీ ఫ్రేమ్ చేయకుండా అతన్ని వదిలిపెట్టేస్తే, అంటే ట్రయల్ ప్రొసీడింగ్స్ ఏం జరగకుండా ఆ వ్యక్తిని వదిలిపెట్టేస్తే అప్పుడు అది డిశ్చార్జ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ 2 అర్థాలు మీరు గమనించాలి. రెండవది అక్విట్ అంటే నిర్దోషిగా విడిచిపెట్టడం. ఇంతకుముందు డిశ్చార్జ్ అంటే కూడా వదిలిపెట్టడమే అని అన్నారు కదా. ఇక్కడ ఏంటంటే ఛార్జెస్ అంటే వాడు ఏమేమి నేరాలు చేశారో అవి కోర్టు ఛార్జెస్ ఫ్రేమ్ చేయకముందు వదిలిపెడితే డిశ్చార్జ్ అవుతుంది. ఛార్జెస్ అన్నీ ఫ్రేమ్ చేశాక అన్నీ ఎవిడెన్స్లు అన్నీ తీసుకున్న తర్వాత ఎగ్జామినేషన్స్ అంతా జరిపి ట్రయల్ ప్రొసీడింగ్స్ అంతా జరిగిన తర్వాత కూడా వాడి ఏం తప్పు చేయలేదు అని నిరూపించబడినట్లయితే అతన్ని నిర్దోషిగా అక్విట్ అంటే ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు, నీ మీద అంతా పరిశీలిస్తే నువ్వేం తప్పు చేయలేదు అని చెప్పి ఎగ్జామినేషన్ ట్రయల్ ప్రొసీడింగ్స్ అంతా అయిపోయిన తర్వాత ఒక వ్యక్తిని నిర్దోషిగా చేసినట్లయితే అది అక్విట్ అవుతుంది. మూడవది షోకాజ్ నోటీస్ అంటే దీన్ని కూడా షోకాజ్ నోటీసే అంటారు. అంటే కారణం చెప్పడం. ఈ షోకాజ్ నోటీస్ ఎప్పుడు ఇవ్వచ్చు అని అంటే ఎవరైనా వ్యక్తి అక్యూజ్డ్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ చేసినప్పుడు, ఎవరైనా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ఆరోపించబడితే కోర్టు షోకాజ్ నోటీస్ జారీ చేస్తుందన్నమాట. ఈ షోకాజ్ నోటీసు ఎవరైనా ఇచ్చినప్పుడు మనం వెంటనే దానికి స్పందించాలి. దానిలో ఏమి అఫెన్స్ మెన్షన్ చేశారు, ఒకవేళ మనం స్పందించకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అని చెప్పి కూడా ఆ నోటీస్లో ఇస్తారనమాట. ఈ షోకాజ్ నోటీస్ అనేది ఒక ఫార్మల్ డాక్యుమెంట్. ఇది ఎవరినైనా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి కానీ ఏదైనా యాక్షన్ని జస్టిఫై చేయండి, లేకపోతే ఏదైనా ఒమిషన్ చేశారు, చేయలేదు, ఎందుకు చేయలేదో చెప్పండి అని చెప్పి కోర్టు ఇష్యూ చేస్తుంది అనమాట. అంటే కొంతమందికి ఛాన్స్ ఇస్తుంది, మీ వైపు ఏమైనా ఉంటే చెప్పండి, లేకపోతే మేము ఈ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాము అని చెప్పి. మీరు ఎందుకు ఇలా ప్రవర్తించారు లేదా మీరు ఎందుకు ఇలా ప్రవర్తించలేదు అని చెప్పి కూడా కోర్టు అడుగుతుంది కదా. ఎందుకో కారణం చెప్పు అని కోర్టు అడుగుతుంది. అదే షోకాజ్ నోటీస్ అవుతుంది. ఓకేనా? నాలుగవది బెయిల్. బెయిల్ అనేది ఒక టెంపరీ రిలీజ్ అనమాట. ఎవరినైతే అరెస్ట్ చేస్తారో వాడిని టెంపరీగా అంటే పలానా తారీఖు నువ్వు రావాలి అని చెప్పి వాడి దగ్గర షూరిటీస్ తీసుకొని రిలీజ్ చేస్తారనమాట. ఈ బెయిల్ అనేది జడ్జి గారు ఇవ్వచ్చు లేదా మెజిస్ట్రేట్ ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చేస్తారు. ఐదవది కన్సెన్సస్ యాడ్ ఐడమ్. ఇది ఒక లాటిన్ ఫ్రేజ్ అనమాట. అంటే ఒకే విషయానికి సంబంధించిన ఒప్పందం. 2 పార్టీలు ఒప్పందం ప్రకారం నిబంధనలకు మేము ఇద్దరము అంగీకరిస్తున్నాము, ఒకే అభిప్రాయం మీద ఉన్నాము అని చెప్పడానికి కన్సెన్సస్ యాడ్ ఐడమ్ అనే పదాన్ని వాడతాం. మీకు ఈ పదాలు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.